హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్ అండి. ఇవాళ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి లాంగ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం థర్డ్ యూనిట్ నుంచి. సో ఫస్ట్ వన్ వచ్చేసి, హౌ ఈస్ ద ఎనర్జీ స్పెక్ట్రమ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ ఏ బ్లాక్ బాడీ? సో ఎనర్జీ స్పెక్ట్రమ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది? ఎక్కడి నుంచి బ్లాక్ బాడీ నుంచి. ఓకే, గుడ్ అబ్జర్వర్ ఆఫ్ హీట్ కదా బ్లాక్ బాడీ అనేది. బ్లాక్ బాడీ రేడియేషన్ చెప్పుకున్నాం కదా మన షార్ట్స్ లో. సో ఇదేంటి ఇక్కడ చూద్దాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ బ్లాక్ బాడీ రేడియేషన్. బ్లాక్ బాడీ రేడియేటర్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఆఫ్ వేవ్ లెంత్. దిస్ ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఈస్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్స్. ఈ రేడియేషన్ అనేది ఎప్పుడు సేమ్ గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరగదు అనమాట. అర్థమవుతుందా? వేరియేషన్ అనేది ఉంటుంది. ఎట్లా వేరియేషన్ అంటే విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ లో కూడా చేంజ్ అనేది ఉంటుంది అనమాట. యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, మాక్సిమం రేడియేషన్ ఇంటెన్సిటీ షిఫ్ట్స్ టు షార్టర్ వేవ్ లెంత్స్. అంటే టెంపరేచర్ కనుక హై ఉంటే వేవ్ లెంత్ ఏమైపోతుందంట? డిక్రీజ్ అయిపోతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీన్స్ లా నుంచి. ఓకే, lambda is inversely proportional to temperature. Lambda is proportional to 1/T లేదా lambda into T equal to constant. That is the Wien's law అని చెప్పుకున్నాం కదా. So this refers to Wien's displacement law, which is represented from the principle of thermodynamics. ఇక్కడ ఇచ్చారు చూడండి, that is lambda m into T equal to constant. దీని మీనింగ్ ఏంటన్నా, lambda m is inversely proportional to temperature. Lambda m is proportional to 1/T. వేస్తే లాంబ్డా m ఇంటూ టీ అవుతుంది కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. దాన్ని ఏమంటాం అంటే ఇక్కడ వీన్స్ కాన్స్టెంట్ అని కూడా అంటాం. లాంబ్డా m అంటే ఏంటన్నా, వేవ్ లెంత్ కరస్పాండింగ్ టు ఎమిసివ్ పవర్. ఏదైతే రేడియేషన్ అంటున్నామో దాని యొక్క వేవ్ లెంత్. టీ ఈజ్ ద అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఇక్కడ నెక్స్ట్ ఏమంటుండు, ఫ్రమ్ ఫిఫ్త్ పవర్ లా నుంచి ఈఎం టీ పవర్ -5 ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, ఈఎం టీ పవర్ -5 ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్ని ఏమంటాం అంటే వీన్స్ డిస్ప్లేస్మెంట్ కాన్స్టెంట్ అని అంటాం. ఇక్కడ ఈఎం అంటే ఏంటన్నా, ఇస్ నథింగ్ బట్ ఈ లాంబ్డా. ఈ లాంబ్డా అంటే ఏంటన్నా, మాక్సిమం ఎమిసివ్ పవర్ ఎట్ టెంపరేచర్ టీ. ఈఎం అంటే మాక్సిమం ఎమిసివ్ పవర్. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 we should write the wavelengths range lambda and lambda plus d lambda is given by E lambda d lambda equal to k lambda power -5 e power minus a lambda t into d lambda. అలాగే de e lambda d lambda de అనుకుంటే de equal to k lambda power -5 e power minus a lambda t into d lambda. ఇక్కడ రాంగ్ ఇచ్చారు చూసుకోండి, లాంబ్డా పవర్ -5 అనమాట ఇది. సారీ, లాంబ్డా -5 అంటే లాంబ్డాకి లాంబ్డా ప్లస్ డి లాంబ్డా అంటున్నా కదా, అందుకని. సో ద అబవ్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్స్ ద వీన్స్ లా ఆఫ్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్. దాని గ్రాఫికల్ గా ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చాను. చూడండి ఇక్కడ వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి ఎమిసివ్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. ఒక పర్టికులర్ టెంపరేచర్ రీచ్ అయ్యేసరికి 16-14 రీచ్ అయ్యేసరికి మళ్ళీ ఏమైపోయింది అన్న, ఎమిసివ్ పవర్ అనేది డిక్రీజ్ అయిపోయింది. వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎమిసివ్ పవర్ అనేది డిక్రీజ్ అయిపోతూ వచ్చింది. సో the energy distribution in black body is illustrated in figure, where a graph is plotted between emissive power E2 and wavelength lambda for various temperatures. ఏమన్నారు చూడండి, the following characteristics. The radiant energy is maximum for a particular wavelength at absolute temperature. చూడండి, పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర ద ఎమిసివ్ పవర్ ఎంత ఉంది హై ఉంది కదా, అక్కడ టెంపరేచర్ అంతా 16-40 అనమాట. So as the temperature rise, the wavelength corresponding to maximum energy shifts towards the shorter wavelength side. అంటే ఏమైపోతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిక్రీజ్ అయిపోతూ వస్తుంది కదా షార్టర్ వేవ్లెంత్ సైడ్ కి. ఎమిసివ్ పవర్ అనేది ఇట్లా చూడండి, ఇట్లా వచ్చేస్తుంది కదా. సో దట్ మీన్స్ లాంబ్డా m ఇంటూ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే వేవ్ లెంత్ అండ్ టెంపరేచర్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ద అబోవ్ రిలేషన్ ఇస్ నోన్ యాజ్ ద వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అని అంటారు. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అనగానే మీకు ఏం గుర్తు రావాలా, వేవ్ లెంత్ అండ్ టెంపరేచర్. వేవ్ లెంత్ అండ్ టెంపరేచర్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో నెక్స్ట్, దిస్ లా precisely agrees for the regions of shorter wavelengths but falls for longer wavelengths అనమాట. నెక్స్ట్ ఇది వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా కదా. నెక్స్ట్ స్టీఫెన్స్ లా అనేది కూడా ఎనర్జీకి టెంపరేచర్ కి రిలేషన్ ఉంటుంది. సో ద ఏరియా బిట్వీన్ ఎ టెంపరేచర్ కర్వ్ హారిజంటల్ యాక్సెస్ represents the total radiant energy at any temperature. It is given by E equal to A into T power 5 అనమాట.
దీన్ని ఏమంటాం నాన్న, స్టీఫెన్స్ లా అంటాము. లాంబ్డా m into t equal to constant is the Wien's displacement law. స్టీఫెన్స్ లా అంటే E equal to A into t to the power minus 1. Next, Rayleigh-Jeans law. The distribution of energy relation by Wien's law does not agree with long wavelengths. ఇది లాంగర్ వేవ్లెన్స్ కి అసలు యూస్ఫుల్ కాదు Rayleigh-Jeans law. So, Lord Rayleigh and Sir J. Jeans determined a relation for energy distribution with wavelengths. They assumed that the electromagnetic radiation spectrum of black body continuously vary with wavelengths from 0 to infinity. The energy distribution relation is given by రిలే సార్ ఏం చేశారు నాన్న, కంటిన్యూస్ కి ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది బై యూజింగ్ ద గివెన్ ఈక్వేషన్. వాట్ ఈస్ దట్ ఈక్వేషన్? ఈ లాంబ్డా డి లాంబ్డా ఈక్వల్ టు 8 pi kT by lambda power 4 d lambda. ఈ కే ఏంటి అని అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ ఈజ్ ద టెంపరేచర్, ఈ ఈజ్ ద ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్, ఎంసీ పవర్ అని కూడా అనొచ్చు. దిస్ లా అగ్రీస్ ప్రిసైజ్లీ ఇన్ ద రీజియన్స్ ఆఫ్ లాంగర్ వేవ్ లెన్స్ బట్ ఫాల్స్ ఫర్ షార్టర్ వేవ్ లెన్స్. ఫెయిల్ అయింది ఎందులో నాన్న, లాంగర్ వేవ్ లెన్స్ గురించి చెప్పింది బట్ ఫెయిల్స్ ఫర్ షార్టర్ వేవ్ లెన్స్. షార్టర్ వేవ్ లెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ డిరైవ్ ద వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అని డిరైవ్ చేయమంటున్నాను నాన్న, చూద్దాం. So, according to Wien's law, the maximum energy is directly related to the fifth power of its temperature. అంటే ఏంటన్నా, EM is proportional to T power minus 5. Fifth power of temperature అంటున్నాం కదా, T power 5 not minus 5. EM maximum MC power is proportional to the fifth power of the temperature, that is T power 5 అనమాట. EM అనేది ఏంటన్నా, EM into T ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, EM ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ T power 5 అంతేనా. ఈఎం ఇంటూ అంటే ప్రపోర్షనాలిటీని తీసేస్తే కాన్స్టెంట్ ఇంటూ టీ పవర్ 5 కదా. సో ఆ టీ పవర్ 5 ఇటువైపు తీసుకొచ్చామనుకోండి, ఈ ఇంటూ టీ పవర్ మైనస్ 5 ఈక్వల్ టు కాన్స్టెంట్. టీ పవర్ 5 అటు పక్క ఉంది, ఇటు వచ్చేసరికి ఏమవుతుంది, టీ పవర్ మైనస్ 5 ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎమిసివ్ పవర్ ఆఫ్ ద body having any maximum value at the absolute temperature, then you should write E ఈక్వల్ టు సి లాంబ్డా పవర్ 5 ఇంటూ ఎఫ్ ఆఫ్ లాంబ్డా టీ. ఈ అనేది ఏంటన్నా అక్కడ ఎమిసివ్ పవర్, సి ఈజ్ ద కాన్స్టెంట్, ఎఫ్ ఆఫ్ లాంబ్డా ఇంటూ టీ అనేది ఏంటన్నా ఎఫ్ ఆఫ్ అంటున్నానంటే దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్, ఏం ఫంక్షన్స్ ఉన్నాయి దాని లోపల, వేవ్ లెంత్ అండ్ టెంపరేచర్. ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ లాంబ్డా అండ్ టీ అనమాట. అస్యూమింగ్ దట్ ద యాక్చువల్ మెకానిజం ఆఫ్ రిగార్డింగ్ ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఈ పవర్ లాంబ్డా టీ అనుకున్నాను. ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, ఈ లాంబ్డా ఈక్వల్ టు సి లాంబ్డా పవర్ మైనస్ 5 ఏఈ పవర్ మైనస్ లాంబ్డా టీ అని రాసుకున్నాము. సో దాని ఈ లాంబ్డా ఈక్వల్ టు కే లాంబ్డా పవర్ మైనస్ 5 ఈ పవర్ మైనస్ ఏ బై లాంబ్డా టీ. సో ఇక్కడ కే అనేది ఏంటన్నా బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, ఇట్స్ వాల్యూ ఇస్ 4.94 into 10 to the power of 15 అనమాట. ఇప్పుడు ఏం చేద్దాము, ఈక్వేషన్ 3 ని మల్టిప్లైడ్ విత్ d lambda on both sides. E lambda into d lambda equal to k into lambda power minus 5 into e power minus a by lambda t into d lambda. సో నేను ఈ లాంబ్డా డి లాంబ్డా అని ఎలా అనుకుంటున్నా, డిఈ అని చెప్పి అస్యూమ్ చేసుకుంటా. డిఈ అనేది ఏంటన్నా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద స్పెక్ట్రల్ లైన్ ఆర్ స్పెక్ట్రల్ రీజియన్ అనమాట. ఎంత బిట్వీన్ లాంబ్డా అండ్ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా. సో ఇప్పుడు కర్వ్ రిప్రజెంటేషన్ ఇద్దాం. వీన్స్ లా ఆఫ్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లో Rayleigh-Jeans లా లీడింగ్ టు cathoscope, experimental lambda or Planck's curve and Wien's displacement curve, violet, red. సో మనం ఏం చేసాము, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వేవ్ లెన్స్ తీసుకుని అలాంగ్ వై యాక్సిస్ స్పెక్ట్రల్ ఎనర్జీ డెన్సిటీస్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ వీన్స్ లా అండ్ Rayleigh-Jeans లా కన్సర్నింగ్ బ్లాక్ బాడీ రేడియేషన్. సో సాలియంట్ ఫీచర్స్ అని అడుగుతున్నాను. అంటే ఏంటన్నా, the maximum energy of the emitted radiation from black body is directly proportional to the fifth power of its temperature. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం మాక్సిమం ఎమిసివ్ పవర్ అంటే ఈ సఫిక్స్ ఎం, ఈ ఇస్ ద ఎమిసివ్ పవర్. ఎం అంటే ఏంటన్నా ఈ ఎమిసివ్ పవర్ ఆఫ్ ద బ్లాక్ బాడీ రేడియేషన్ విచ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫిఫ్త్ పవర్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్. అంటే ఈఎం ఈస్ ప్రపోర్షనల్ టు టీ పవర్ 5. సో an empirical relation is obtained to fit the black body రేడియేషన్ స్పెక్ట్రమ్ కర్వ్ ఈజ్ ఇంతకు ముందే మనం డిరైవ్ చేసాం. ఈ లాంబ్డా డి లాంబ్డా ఈక్వల్ టు కే లాంబ్డా పవర్ మైనస్ 5 ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ ఏ బై లాంబ్డా టీ ఇంటూ డి లాంబ్డా. సో దిస్ లా ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ షార్టర్ వేవ్ లెన్స్, నాట్ ఫర్ లాంగర్ వేవ్ లెన్స్ అనమాట. అంటే లాంగర్ రీజియన్స్ ఆఫ్ వేవ్ లెన్స్. సో ఇట్ ఫెయిల్స్ ఎట్ హయ్యర్ వేవ్ లెన్స్ అండ్ టెంపరేచర్. ఇదేంటన్నా ఫెయిల్ అయింది ఎక్కడ, హై టెంపరేచర్స్ దగ్గర, లాంగర్ వేవ్ లెన్స్ దగ్గర
ఈ లా అనేది ఫెయిల్ అయింది. ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ బ్లాక్ బాడీ రేడియేషన్ స్పెక్ట్రమ్ షోన్ బై ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ బేస్ చేసుకొని థియరిటికల్ గా ఇది ఎక్స్ప్లెయిన్ అనేది ఇవ్వలేకపోయింది. అందుకే ఇది ఫెయిల్ అయింది అనమాట వీన్స్ లా అనేది. నెక్స్ట్ రిలే జీన్స్ లా. రిలే జీన్స్ లాగా వస్తే ద ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లాక్ బాడీ రేడియేషన్ బిట్వీన్ వేరియస్ స్పెక్ట్రల్ లైన్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై అప్లయింగ్ ఎలక్ట్రోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ మెకానిక్స్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఏమేమి యూజ్ చేసాం మనం అంటే ఎలక్ట్రోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ మెకానిక్స్. వాట్ ఈస్ ఎలక్ట్రోడైనమిక్స్ మేడం అని అంటే ఇట్స్ ఎ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ఫిజిక్స్. ఓకే, స్టాటిస్టికల్ మెకానిజం అంటే ఇదంతా ప్రాక్టికల్ గా అంటే మ్యాథమెటికల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసేది స్టాటిస్టికల్ మెకానిజం అని అంటాం. రెండింటి పరంగా మనం ఈ రిలే జైన్స్ లాని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇట్ ప్రిడిక్ట్స్ ద ఫెయిల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇన్ ద లాంగ్ వేవ్ లెన్స్ ఎసైడ్ కరెక్ట్లీ. సో ఇది ఏం చేసిందన్న, హయ్యర్ వేవ్ లెన్స్ తీసుకున్నప్పుడు రిజల్ట్ అనేది రావట్లేదు కదా, అలా కాకుండా ఇది ప్రిడిక్ట్ చేసేది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ షార్టర్ వేవ్ లెన్స్. ఇదేమో షార్టర్ వేవ్ లెన్స్ కి పనికిరాదు. అదే వీన్స్ లా ఏమో లాంగర్ వేవ్ లెన్స్ కి పనికిరాదు. రిలే జీన్స్ లానేమో షార్టర్ వేవ్ లెన్స్ కి పనికిరాదు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి నాన్న. ద క్యావిటీ ఆఫ్ ఎ బ్లాక్ బాడీ రేడియేటర్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ క్యూబ్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ద వేవ్ లెంత్ range between 4995 angstrom and 5005 angstrom అనమాట. సో గివెన్ దట్ ఫర్ ఎ క్యావిటీ ఆఫ్ ఎ బ్లాక్ బాడీ రేడియేటర్ వేవ్ లెంత్ λ1 ఈక్వల్ టు ఇచ్చాడు, λ2 ఇచ్చాడు. సో ఇప్పుడు వేవ్ లెంత్ రేంజ్ కావాలంటే λ2 మైనస్ λ1 చేసాం, మనకి 10 యాంగ్స్ట్రమ్స్ వచ్చింది. దాని సెంటీమీటర్ లోకి మారిస్తే 10 × 10⁻⁻10 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, ఎక్స్ప్రెషన్ ఫర్ నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అంటున్నారు కదా. సో దాని ఫార్ములా ఏంటంటే n ఈక్వల్ టు 8π/λ ఇంటూ d λ. సబ్స్టిట్యూట్ చేయండి. n ఈక్వల్ టు 8 × 3.14 π అంటే ఇంటూ d λ ఎంత వచ్చింది, 10 × 10⁻8 తీసుకున్నా 10⁻−8 సెంటీమీటర్స్. -8/λ ఇక్కడ ఎంత తీసుకున్నా, కన్సిడర్ దట్ λ ఈజ్ 5000 అనుకున్నాం. అంటే λ1 కి λ2 కి మధ్యలో తీసుకున్నాం అనమాట. తీసుకొని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందన్న, 4.0192 × 10⁻⁻ సంథింగ్ ఉంది, అది కనపడట్లా. సో ఇదేంటన్నా, నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ కదా పర్ యూనిట్ వాల్యూమ్, అందుకే దీనికి యూనిట్స్ ఉండవు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి when a black body is heated, the wavelength corresponding to the maximum energy changes from 0.69 micrometers to 0.5 micrometers. How many times does the emissive power of the body increases? ఎంతసేపు λ1 λ2 అనుకుందాం, మైక్రోమీటర్స్ లో ఇచ్చాడు. తర్వాత ఏం చేద్దాం, ఎమిసివ్ పవర్ కి ఎక్స్ప్రెషన్ ఏంటి, ఈక్వల్ టు యాక్చువల్ గా సిఏ. ఇక్కడ రెండు కాన్స్టెంట్ ఉన్నాయి కదా, C1/λ⁵ ఇంటూ e⁻C1/kT మైనస్ టీ అనమాట. C1 అంటే ఏంటి, కాన్స్టెంట్ వాల్యూ, C2 కాన్స్టెంట్ వాల్యూ, T ఈజ్ ద టెంపరేచర్. ఓకే, దాన్ని ఎక్కడ తీసుకుంటాం, ఆ టెంపరేచర్ ని రూమ్ టెంపరేచర్ 300 కెల్విన్ తీసుకుందాం. సో ఈ వాల్యూస్ అన్నిటిని అందులో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి అన్న. ఫస్ట్ 0.69 పెడతావు λ ప్లేస్ లో, తర్వాత 0.69 పెట్టి సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, 1.57 × 10⁻⁻21 Wb/m², మైక్రోమీటర్స్ వచ్చింది. ఓకే, సిమిలర్ గా E2 అంటే ఏమొస్తుంది, C2/λ2⁵ × e⁻C1/λ⁵ λf-1 అని వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో తీసుకొని వచ్చి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలన్నా. C2 అంటే ఎంత ఇచ్చాడు మనకి, 0.5 కదా. ఇక్కడ వాల్యూ ఎంత, ఇందాక ఎంత తీసుకున్న 3.7436 C1. సో అదే సేమ్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే E2 వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది, ద ఇంక్రీజ్ ఇన్ ఎంసివ్ పవర్ అంటే ∆E = E1 - E2. E1 ఎంత వచ్చిందన్న మనకి 1.57 × 10⁻⁻21 వచ్చింది. అది మైనస్ 2.664 × 10⁻⁻2. సింప్లిఫై చేస్తే 1.57 × 10⁻⁻21 Wb/m² మైక్రో ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, ఇది టుడేస్ క్లాస్ నానా. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్.